పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబు పత్రికలో 7వ వచనంలో మనం చదువుకున్న మాట, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు విట్టివారే కదా. ఈ మాట ఎందుకు అంటాడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనకు పెట్టబడిన నామం ఏ నామమో? శ్రేష్టమైన నామం. దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడు, నీతి కలిగిన వాడు. ఆయన శ్రేష్టమైన నామాన్ని మనకు పెట్టాడు. మన జీవితంలో చాలా సందర్భంలో మనం ఏమనుకుంటామంటే, ఇతరులు మంచి అనుకుంటాం, ఇతరులు పొందుకున్న వాటిలో ఘనత ఉందనుకుంటాం. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, యేసయ్య నీకు ఏది ఇచ్చినా శ్రేష్టమైనదే. శ్రేష్టమైన ఇప్పుడు మన దగ్గర ఏదన్నా ఉన్నది అంటే అది శ్రేష్టమైందని మనం నమ్మాలి. నీ భర్త శ్రేష్టమైన వాడు, నీ భార్య శ్రేష్టమైనది, నీ బిడ్డలు శ్రేష్టమైన వారు, నీకు ఇచ్చిన ఆరోగ్యం, నీకు ఇచ్చిన హైటు, నీకు ఇచ్చిన అందం, నీకు ఇచ్చిన ఆర్థిక అభివృద్ధి, నీకు ఇచ్చిన ఏదైనా కూడా శ్రేష్టమైనదే ఇచ్చాడు. శ్రేష్టము కానిది ఎప్పుడు కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఆయన తన బిడ్డలకు ఇవ్వడం. ఇంకా మీకు ఇంకో మాట చెప్పాలంటే, నీకు ఏది అవసరమో అది ఇస్తూ వచ్చాడు. నీ పక్క వాళ్ళది చూసి అలా కావాలని నువ్వెప్పుడు అనుకోవటానికి లేదు. కారణం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, పక్క వాళ్ళకి కావాల్సింది వాళ్ళకిచ్చాడు, నీకు కావాల్సింది నీకు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, పక్క వాళ్ళది ఎప్పుడు నీకు ఇవ్వడో, నీకు సంబంధించింది ఎప్పుడు కూడా పక్క వాళ్ళకి ఇవ్వడం. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే అధికమైన వాటిని నేను నీకు నియమిస్తాను. దేవుని బిడ్డలారా, అంటే కొంచెంలో నమ్మకంగా యోసేపు ఐగుప్తు దేశంలో పొతీఫర్ ఇంట్లోనికి వెళ్ళాడు. పొతీఫర్ ఇంట్లోనికి వెళ్ళేటప్పుడు సామాన్యుడిగానే వెళ్ళాడు, ఏమీ లేనివాడిగానే వెళ్ళాడు, ఒంటరిగానే వెళ్ళాడు, అలాగే పరదేశిగా వెళ్ళాడు. నమ్మకంగా ఉన్నాడు, విశ్వాసంతో దేవుడు ఎక్కడ నిలబెట్టినా, నేను ఉద్యోగంలోనా, ఆఫీసులోనా, లేకపోతే నీ పని చేస్తున్నా, నీ ఇంట్లోనా, నీకు ఎక్కడ నువ్వు నిలబడినా, దేవుడు ఏది నీకు ఇచ్చినా, ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఇచ్చినది కొంచెమే అయినా అక్కడ నీవు నమ్మకంగా ఉండు. అద్దింట్లో ఉంటున్నావు, ప్రార్థన చేయి, అదే ఇల్లు నీకు ఇవ్వగలడు. ఇప్పుడు దేవుని బిడ్డ వ్యాపారాన్ని, అదే వ్యాపారాన్ని ఉన్నతంగా దీవించగలడు. అదే కాలేజీలో బిడ్డలకు విజయాన్ని ఇవ్వగలడు. అదే ఇంట్లో దేవుడు నిన్ను దీవించగలడు. దేవుని బిడ్డలారా, మనము మన దైనందిన జీవితంలో ఎప్పుడు అనుమానపడేది ఏంటంటే, ఈ ఇల్లు బాగోలేదేమో, ఈ వాస్తు లేదేమో, లేకపోతే ఈ ఊరు బాగోలేదేమో. ప్రియ దేవుని బిడ్డలారా, నా పరిస్థితులు ఎక్కడ మానవుడు ప్రియ దేవుని బిడ్డలారా ఓడిపోతున్న సమయంలో జాతకాల మీదో లేకపోతే మూఢనమ్మకాల మీదో ఆధారపడి వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితం ఇంతే అని ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నాకు కొంచెం ఇచ్చినందుకు నీ స్తోత్రం, ఆ కొంచెంలో నమ్మకంగా ఉంటే చాలు, కొంచెంలో నమ్మకంగా ఉంటే చాలు. సారేపాతులోనికి ప్రియ దేవుని బిడ్డలారా ఏలియా పంపబడ్డాడు. పంపబడినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియాకి దేవుని ఉద్దేశం తెలియదు, ఏలియాకి దేవుని ఉద్దేశం తెలియదు. కానీ నువ్వు సారేపాతులోనికి వెళ్ళు అని అంటాడు. ఆయన ఏమనుకుంటాడంటే, సువార్త ప్రకటన చేసి నశించిపోతున్న ఆత్మలను బ్రతికించడానికి నన్ను ప్రభు అక్కడికి పంపిస్తున్నాడేమో అనుకుంటున్నాడు. అంటే విస్తారమైన పరిచర్య చేయాలి, విస్తారమైన ఆత్మలను సంపాదించాలి, విస్తారంగా దేవుని కోసం పరుగులు పెట్టాలి. ఇది ఆయన ఆలోచన. దేవుని కోసం తను మండుతున్న సమయం అది. దేవుని కోసం ఏదైనా చేయాలనే ఒక మంట కలిగిన వాడు. చాలా ఆతృతతో ఆ యొక్క ప్రియ దేవుని బిడ్డలారా సారేపురత ప్రాంతానికి వెళ్ళి, అక్కడ ఒక ఇంట్లో ఎవరూ లేని ఒక ఇంట్లో, ఒక ముసలమ్మ ఒక బాబు ఉన్న ఇంట్లో నువ్వు ఇక్కడ ఉండుమని అన్నాడు. ప్రభువా, నాకు ఇక్కడ ఏం పని, ఇక్కడ ఎవరు లేరే, 1000 మంది ఆత్మలు లేరు, నేను వాక్యం చెప్పడానికి ఎవరూ లేరు, కేవలం ఒక వృద్ధురాలు ఒక చిన్న బాబు మాత్రమే ఉన్నాడు, ఇక్కడ ఉండు అని చెప్పేసాను. ఆయనకు అర్థం కాల. తర్వాత అక్కడ ఆ వృద్ధురాలు లేక ఆమె దగ్గరికి వెళ్ళి చూస్తే కదా, ఆమె పరిస్థితి ఎలా ఉందంటే, తనకేదో కొంచెం కలిగి ఉంది, అది ఒక పూటకే వస్తుంది, దాన్ని తిని తన జీవితాన్ని ముగించుకుందామని ఆలోచన చేస్తుంది. దేవుని బిడ్డలారా, తినకుండా కూడా చావచ్చు. అంటే నా ఇంట్లో ఉన్న కొంచెం నూనె, కొంచెం పిండి, ఇది చివరిది, దీని తర్వాత ఆహారం లేదు, నేను ఇది తిని చనిపోదాం అని చెప్పేసి అనుకుంటున్న కుటుంబంలోనికి ఎడిషనల్గా ఒక మనిషి వచ్చి, నీకు కలిగింది నాకు ఇవ్వమని అన్నాడు.
అసలు అప్పుడు పొజిషన్ ఏంటంటే పావు రొప్పరెట్ట 80 రూపాయలు అమ్ముతుంది. ఏది దొరికితే అది తినేస్తున్నారు. ఎలాంటి భయంకరమైన కరువు అంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారు, ఇద్దరు తల్లులు మాట్లాడుకుంటున్నారు. మనకు ఇప్పుడు దేవుని ఇద్దరు బిడ్డలు ఉన్నారు కదా, ఒకరోజు నీ బిడ్డను తిందాం, ఒకరోజు నా బిడ్డను తిందాం, అది కొన్ని రోజులకు ఆహారంగా సరిపోయిద్ది అని అనుకుంటున్నారు. అలాంటి రోజుల్లో ఈయన వెళ్ళి వాళ్ళతో పాటు వెళ్ళి అక్కడ వాళ్ళకున్న ఆహారంలో షేరింగ్ ఇవ్వమంటున్నాడు. నీకు కలిగిన దాంట్లో నాకు ఇవ్వమంటున్నాడు. దేవుని బిడ్డ ఆమె చెప్పేసింది, అయ్యా నా దగ్గర ఉంది కొంచెమే, నేను అది తిని చనిపోదామని అనుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని ప్రణాళికలు వేరుగా ఉన్నాయి. అరేపాతులో ఉన్న ఆమె అంతే చెప్పి ఓపెన్గా చెప్పింది, నాకుంద ఈ కొంచెం పిండి కొంచెం నూనె తిని మేమిద్దరం చనిపోదామని నిర్ణయించుకుందామయ్యా అంటే, ఈయన వెళ్ళిపోవాలి కదా, నాకు కొంచెం పెట్టమని. ఏం చేయాలో అర్థం కాక ఆయన కూడా సరే ఎలా అని చెప్పేసి తను ఏమి నిర్ణయించుకుందాం మహాతల్లి ఆయనకు పెట్టడం ప్రారంభించింది. దేవుని బిడ్డలారా, పెట్టడం ప్రారంభించింది, తను చేస్తూ ఉంది, పెట్టడం ప్రారంభించింది. 3 తిన్నారు, ఇంకా ఉంది. నమ్మండి ప్రియ దేవుని బిడ్డలారా, 3.5 సంవత్సరాలలో ఆ దేశంలో పశువులు చనిపోయినాయి, సంపన్నులు చనిపోయారు, బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు అందరూ చనిపోయారు. 3.5 సంవత్సరాలు కరువు అంటే మామూలు విషయం కాదు. 3.5 సంవత్సరాలలో వాళ్ళకున్న మొత్తం కరిగిపోయి అందరూ అనేక మంది చనిపోతూ వచ్చారు. కానీ కొంచెము పిండున్న ఆమె మాత్రం 3.5 సంవత్సరాలు ఆమె పోషింపబడుతూ వచ్చింది. దేవుని బిడ్డలారా, మనం అది గుర్తుపెట్టుకోవాలి. ప్రభు సన్నిధిలో ఉన్న ప్రభు చిత్తమేదో నువ్వు ఎరిగి ఆయన చిత్తాన్ని నువ్వు అనుసరించి ఆయన యొక్క వాజ్ఞకు లోబడి నువ్వు జీవించడానికి ఇష్టపడితే నీ జీవితంలో ఏ కొదవ ఉండదో ఉన్నతమైన మేలులు ప్రభువు నీకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఒకవేళ తను అనుకోని ఉండొచ్చు, ఇదిగో ఈ పట్టణంలో, ఈ సారేపాత్ అనే పట్టణంలో అనేక మంది ఘనమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఈయన మా ఇంటికి వచ్చాడేంటి అని అనుకొని ఆమె ఉండొచ్చు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు ఆ కుటుంబాలను కాకుండా ఈమెను ప్రేమించాడు. ఈమెను పోషించటం కోసం ఒక దైవ సేవకుడు ఇంట్లో అడుగుపెట్టిన వాడు. దేవుని కార్యాలు అలా ఉంటాయి. అది మన జీవితంలో ఏ విషయంలో కూడా భయపడకూడదు. ఏలియాను ఒక సారేపాతులో ఉన్న ఎదవరాలింటికి పంపించాడు, కానీ ఆ ఊరిలో ఉన్న ధనవంతుడింటికి పంపించలా. ఎందుకు? దేవుడు ఎవరిని చూస్తున్నాడంటే, ఎవరైతే అవసరతలో ఉన్నారో, ఎవరైతే దిక్కు లేకుండా ఉన్నారో వారింటికి యేసయ్య తన ప్రవక్తను పంపించాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ధనవంతులే గనక ఈ లోకంలో దేవుడే వారిని ఇష్టపడితే ఈ భూమి మీద దరిద్రులు ఉండటానికి అవకాశమే లేదు. ధనవంతులకి ఆధారం ధనము, కానీ పేదవాళ్ళకి ఆధారం యేసయ్య అయి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు ప్రభు మీద ఆధారపడతావో నిన్ను గొప్పగా మార్చి ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను నిలబెట్టే దేవుడై ఉన్నాడు. ఆ రాత్రి ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడా, ఓరే అవివేకి, ఈ రాత్రి నిన్ను నేను అడిగితే లేక నిన్ను నేను తీసుకుంటే నీ ధనం ఏమైపోయింది, నీ సిరేమైపోయింది, నీ గర్వం ఏమైపోయింది, నీ అతిశయం ఏమైపోయింది, దేవుని బిడ్డలారా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు కృప మనతో ఉంది. ఆయన అంటాడు, మీరు వ్యత్యాసంగా చూస్తున్నారు అని అంటారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని కృప అది ఉండదు. ఎక్కడైతే తీరులు ఉన్నారో నా జీవితంలో లేక ఈ పరిచర్య అనుభవాలు మీకు అర్థం కావాలి అంటే, నేను ఎప్పుడు కూడా పేదరికంలో, దీనత్వంలో, ఆమేన్ హల్లెలూయా, అలాగే ప్రతి దేవుడు ఏమీ లేనప్పుడు ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారో వారి కోసం నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆమేన్. నాతోనే ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ ఏ ఇల్లు అవసరత ఉందో నాకు తెలిసిద్ది, ఆ ఇంట్లో ఏ లోటు ఉందో నాకు తెలిసిద్ది. ఆ లోటు గురించి రోజు ప్రార్థన చేస్తూనే ఉంటాం. మీ దైనందిన జీవితంలో దేవుని బిడ్డలారా, అది దేవుడు మనకిచ్చిన కృప అయి ఉన్నది. లోకము డబ్బుకి, అధికారానికి, ఉన్నతమైన వాళ్ళకి ప్రథమ స్థానం ఇస్తుంది. కానీ వాక్యము లేని వాళ్ళు, దరిద్రులు, ఎన్నిక లేని వారికి ప్రథమ స్థానం ఇస్తుంది. దేవుని బిడ్డలారా, 3.5 సంవత్సరాలు కొంచెము పిండి, కొంచెము నూనెతో ఆ కుటుంబాన్ని పోషించిన వాడై ఉన్నాడు. ప్రభువులో ఉన్న గొప్పతనం అదే. రోగిగా ఉంటే ఆయన నూతన బలం ఇవ్వగలడు. దేవుని సమస్యలో ఉంటే
ఆయన శ్రేష్టమైన మేలులతో నింపగలడు. దేవుని బిడ్డలారా, నువ్వు అవసరతలో ఉంటే ఖచ్చితంగా నీ అవసరత ఆయన తీర్చి ఉన్నతమైన స్థలములలో ఆయన నిలబెట్టే దేవుడు అయి ఉన్నాడు అని అంటూ ఆయన కిందకు వచ్చిన తర్వాత ఏమంటాడు, మనం చదివి నువ్వు ఎవరిని గౌరవిస్తావంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఉన్నతమైన వాళ్ళు, ఘనమైన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, ఈ లోకములో పలుకుబడి ఉన్న వాళ్ళని గౌరవించి పేదలను నువ్వు తక్కువ చూస్తావు. ఇక్కడ అంటున్నారు, మిమ్మల్ని అవమానపరిచేది ఎవరంటే, నువ్వు ఎవరినైతే గౌరవిస్తావో వాళ్ళు నిన్ను అవమానపరుస్తారు. కానీ నీకు పెట్టబడిన నామము శ్రేష్టమైన నామము. నీకు పెట్టబడిన ఆ శ్రేష్టమైన నామమును అవమానపరిచే వాళ్ళు అని అంటూ కిందకు వచ్చిన తర్వాత ఇంకో మాట మాట్లాడతాడు చూడండి. మెట్టుకు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అంటాడు. దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆలోచన. యేసు ప్రభువుని వెంబడిస్తున్న మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ప్రాముఖ్యం ఏంటంటే, నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని కూడా నువ్వు అలాగే ప్రేమించాలి. దేవుని బిడ్డలారా, మోషేకి సీనాయి పర్వతం మీద పిలిచి 10 ఆజ్ఞలు ఇస్తాడు. వాటిని లేకపోతున్న ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న సమయంలో యేసు ప్రభు శరీరధారిగా వచ్చిన తర్వాత శిష్యులందరూ కూడా కలిసి ఆయన దగ్గర కూర్చొని, అయ్యా, మోషే ఇచ్చిన 10 ఆజ్ఞలు పాటించటం కష్టమైపోతుంది, మాకేదైనా సులువైన మార్గం చెప్పుము అని అంటారు. నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుణ్ణి సేవించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. 2 మాటలు. నీ దేవుణ్ణి ఆరాధన చేయి, నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు దేవుణ్ణి సేవించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఎప్పుడైతే దేవుని బిడ్డలారా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తావో అప్పుడు నీ జీవితంలో సమాధానము దేవుడు అనుగ్రహించేవాడైన. ఫిబ్రవరి నెలలో ప్రేమికుల రోజు ఉంటుంది, ఒకరోజు 14వ తారీఖు. ఇక్కడ ఏమంటాడంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అంటాడు. ప్రేమ అంటే గివింగ్, ఇవ్వటం ప్రేమ అని. మీరు దేవుణ్ణి అంగీకరించి విశ్వాసంలో దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మీరు ఫలించాలి. ఫలించాలి అంటే ఆ ఫలములో మొదటి క్వాలిటీ ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి. ఆమెన్. నాతోనే ఉన్నారా? ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, పొరుగు వారిని ప్రేమించాలి, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ దోషాలను కప్పిద్ది. భార్యాభర్తలు గొడవ అయిందండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరారోపణ చేసుకుంటున్నారు, కుటుంబం విడిపోవటానికి సిద్ధంగా ఉంది. అప్పుడు పెద్ద అయినా వచ్చి, అయ్యా, మీరు చర్చికి వెళ్తారు కదా, మీరు వాక్యాన్ని నమ్ముతారు కదా, మీరు బైబిల్ చదువుతారు కదా, మరి బైబిల్ ఈ మాట ఉంది కదా, ప్రేమ దోషాలని కప్పిద్ది. ఆమెన్. ప్రేమ దోషాలని కప్పినప్పుడు ఆ ప్రేమ కలిగిన యేసయ్యను కలిగి ఉన్న మీరు దోషారోపణ ఎందుకు చేసుకుంటారు అని చెప్పి ఎప్పుడైతే వాక్యాన్ని ఎత్తి చూపించాడో దేవుని బిడ్డలారా, వారు సమాధాన పడిన వారుగా కనబడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అందుకనే ఈ యొక్క ప్రేమలో 4 రకాలు కనబడుతూ ఉంటాయి. మొదటి ప్రేమ ఏమంటాడంటే ఎరోస్, ఇది శరీర సంబంధమైనది. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, స్త్రీ పురుషుల మధ్యలో ఉండే ఉద్రేక ప్రేమకు గుర్తుగా ఇది కనబడుతుంది. అంటే ఈ ఎరోస్ ప్రేమ ఏం చేస్తుందంటే శారీరక సంబంధమైన ప్రేమ. ఈ ప్రేమను వాక్యముతో పోల్చలేం. దేవుని బిడ్డలారా, మొదటి ప్రేమ ఎరోస్ ప్రేమ. ఇది శరీర సంబంధమైన ఇరువురు స్త్రీ పురుషుల మధ్యలో పుట్టే ప్రేమ. ఇది చాలా ప్రమాదకరమైన ప్రేమ. రెండో ప్రేమ సోర్జర్ ప్రేమ. ఈ మాట సాంఘికపరమైన, ఒకే కుటుంబమునకు లేక దేశము భాషకు సంబంధించినది ఈ ప్రేమ. ఈ ప్రేమ ఎలాంటిదంటే, నా కుటుంబం, నా పిల్లలు, నేను, నా ఇల్లు, నా దేశం. అంటే తన కుటుంబం కోసం ఇతరులను ఏమైనా చేస్తారు, తన జాతి కోసం ఇతరులను ఏమైనా చేస్తారు, తనకు సంబంధించిన దానికోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. ఇది సోర్జర్ ప్రేమ. ఇది రెండో ప్రేమ. ఇది కూడా ప్రమాదకరమైన ప్రేమ. మూడో ప్రేమ ఫిలియా ప్రేమ. ఈ మాట ఉద్రేకపూర్వకమైన ప్రేమకు ఇచ్చిపుచ్చుకొనటం వలన వచ్చే స్నేహానికి గుర్తుగా కనబడుతుంది. అంటే నువ్వేదైనా ఇస్తే
నేను నిన్ను ప్రేమిస్తా. ఈ ఫిబ్రవరి 14వ తారీఖు జరిగిన ఈ రోజు ఏదైతే ఉన్నదో అది ఇదే ప్రేమ. నువ్వేదైనా ఇస్తే నేను నిన్ను ప్రేమిస్తా. దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ దైవ సంబంధమైన ప్రేమ కాదు. మొదటి ప్రేమ ఇద్దరు యవనస్తుల మధ్యలో ఉండే ప్రేమ. రెండోది కుటుంబం మధ్యలో ఉండే ప్రేమ, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఉండే ప్రేమ. మూడోది దేవుని బిడ్డలారా, ఈ మూడో ప్రేమ ఏమంటాడంటే ఉద్రేకపూర్వకమైన ప్రేమ. ఈ ప్రేమ దేనికోసం ఏదైనా చేసేస్తుంది, నష్టపరిచే ప్రేమ. దేవుని బిడ్డలారా, ఈ మూడు ప్రేమల వల్ల ఈ సమాజానికి ఉపయోగం కాదు కానీ ప్రమాదాన్ని తీసుకొస్తుంది. నాలుగో ప్రేమ అగాపే ప్రేమ. ఇది దేవుని ప్రేమ అన్నది. దేవుని బిడ్డలారా, మొదటి యోహాను 3వ అధ్యాయం 16వ వచనంలో అద్భుతమైన దేవుని మాటలు మనకు కనబడతా ఉంటాయి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకాన్ని ప్రేమించాడు అంట. ప్రేమించటం అంటే తీసుకోవటం కాదు. ప్రేమించటం అంటే తీసుకోవటం కాదు. చాలామంది పక్క వాళ్ళని ప్రేమిస్తున్నారంటే వాళ్ళ నుంచి ఏదో ఒకటి ఆశిస్తారు. మీకు మాట చెప్పనా, భార్య భర్తల ప్రేమ కూడా అదే. నీ అవసరం భార్యకు ఉంది కాబట్టి నిన్ను ప్రేమిస్తుంది. నీ అవసరం భర్తకు ఉంది కాబట్టి నిన్ను ప్రేమిస్తారు. నీ అవసరం పిల్లలకు ఉంది కాబట్టి వాళ్ళు నిన్ను ప్రేమిస్తారు. దేవుని బిడ్డలారా, ఈ అవసరతలు లేనప్పుడు ప్రేమ ఉండదు. అవసరత తీరిపోయినప్పుడు ఏమవుద్దో తెలుసా? తల్లిదండ్రులు విడిచి బిడ్డలు వెళ్ళిపోవట్లేదా? ఆమెన్. అప్పుడు వరకు మమ్మీ అన్నవాళ్ళు, అప్పుడు వరకు డాడీ అన్నవాళ్ళు, అప్పుడు వరకు అమ్మ లేనిదే నాన్న లేనిదే ఉండని వాళ్ళు ఎప్పుడైతే భార్య వచ్చిందో ఏమైపోతారు? ఇడిచిపోయి వెళ్ళిపోతారు. వెళ్ళిపోవటమే కాకుండా ఇంకా దిగజారిపోయి వీళ్ళు ఎక్కడ ఏ హాస్టల్లోనో ఏ ఓల్డేజ్ హోమ్లోనో చేర్చాలని ఆలోచన చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ ఉపయోగమా? ఈ ప్రేమ ప్రయోజనకరమా? ఈ ప్రేమ దేవుని ప్రేమ అని ఎలా మనం చెప్పగలం? అందుకని దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించి ఆయన ఏం చేశాడంటే ఆయన అద్వితీయ కుమారుడు. దేవునికి ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడు. దేవునికి ఒకే ఒక్క కుమారుడు శ్రేష్టమైన ప్రతివియు పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుండి వచ్చును. ఆ దేవుని దగ్గర నుంచి వచ్చింది యేసయ్యే. ఆయన ఈ లోకానికి బహుమానంగా వచ్చిన వాడై ఉన్నాడు. ఆయనే శ్రేష్టమైన బహుమానం. శ్రేష్టమైన జీవంటే యేసయ్యే. యేసయ్య నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో నీ రోగం పోయిద్ది, నీ సమస్యలు పోతాయి, నీ అప్పులు పోతాయి, నీ వేదన పోయిద్ది, నీ దుఃఖం పోయిద్ది, నీకున్న లోటు పోయిద్ది. యేసయ్యను నువ్వు కలిగి ఉంటే నీకున్న ప్రతి సమస్యను ఆయన తీసివేసే దేవుడే. దేవుని బిడ్డలారా, విశ్వాసముతో మనము దేవుని మీద ఆధారపడవలసిన వారమే. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించినప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన తీసుకోవాలా. ఆయన ఏం చేశాడు? ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆయన దగ్గర ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడు. ఆయనకి ఆ కుమారుని ద్వారా ఈ బిడ్డలు విమోచించబడతారని, ఆయన కుమారుని ద్వారా ఈ మానవాళి విమోచించబడిద్దని, మనము మన పోలిక చొప్పున నరులను చేద్దాము రండని ఎవరినైతే ఉద్దేశించి ఆయన మాట్లాడాడో, ఆయన పోలికలో ఉన్న మనుషులు పాపంలోనికి వెళ్ళినప్పుడు ఆయన కుమారుడైన యేసయ్యను ఈ లోకానికి బహుమానంగా పంపించాడు. దేవుని బిడ్డలారా, యేసు జీవన శైలి అనే పుస్తకంలో ఆయన రాస్తాడు రచయిత, యేసుని ఈ లోకానికి దేవుడు బహుమానంగా ఇచ్చేశాడు. యేసుని దేవుడు ఈ లోకానికి బహుమానంగా ఇచ్చాడు. అంటే ఎవరికి బహుమానంగా ఇచ్చాడు? కుష్ఠరోగులకి, బలహీనులకు, ఎన్నిక లేని వారికి, ఒంటరి వారికి, దిక్కుమాలిన వారికి, దిక్కు లేని వారికి, తల్లిదండ్రులు లేని వారికి, విడవబడిన వారికి, ఆదరణ లేని వారికి యేసయ్య దిక్కుగా ఈ లోకానికి వచ్చి ఆయన నిన్ను బిడ్డగా అంగీకరించిన వాడై ఉన్నాడు. ప్రయారిటీ బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి ఉంటుంది ఈ లోకం. ప్రయారిటీ కులాన్ని బట్టి ఉంటుంది, ప్రయారిటీ మతాన్ని బట్టి ఉంటుంది, ప్రయారిటీ నీకున్న ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది, ప్రయారిటీ నీ అవుట్ ఆఫ్ ఎఫీరియన్స్ని బట్టి ఉంటుంది. కానీ యేసయ్య వాటికి ప్రయారిటీ ఇవ్వడు. ఆయన నీ హృదయాన్ని చూస్తాడు, నీ హృదయంలో ఉన్న అవసరత చూస్తాడు. నువ్వు ఏ లోటులో ఉన్నావో ఆ లోటుని ఆయన తీర్చివేసేవాడు. దేవుని బిడ్డలారా, మొదటి ప్రేమ దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. రెండో ప్రేమ దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. మూడో ప్రేమ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చేది అగాపే ప్రేమ.
అది దేవుని ప్రేమ అయి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఆయన మనలను ఏమీ లేనప్పుడు, ఎవరూ లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన నిన్నుగా ప్రేమిస్తున్నవాడు అయి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, విశ్వాసముతో మనము నిలబడ బద్దులమై ఉన్నాం. ప్రభువులో ఉన్నాం, ప్రభువుతో ఉంటున్నాం. ప్రభు కృప మనతో కూడా ఉంది. ఆయన అద్భుతమైన ఆశీర్వాదాలు ప్రభువు మనకి ఇచ్చే దేవుడై ఉన్నాడు. అందుకని మన జీవితంలో ఆమెను హల్లెలూయా ఆయనను కలిగిన వారం గనక మనం ధన్యులమై ఉన్నాం. ఈ లోకము దేవుని బిడ్డలారా నీకు ఏది కలిగి ఉందో దాన్ని బట్టి నీకు గౌరవిస్తుంది. కానీ యేసయ్య నువ్వేమీ లేకపోయినా నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుటకు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ లోకాన్ని ప్రేమించినప్పుడు ఆయన ఈ లోకానికి ఏమి ఇవ్వాలని చూశాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దగ్గర ఉన్న ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చిన వాడు అయి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రేమించటం అంటే ఇవ్వటం కదా. ఒకవేళ ఎవరన్నా ప్రేమికుల రోజు ఎవరన్నా చేసుకోవాలని అనుకుంటే ఇవ్వటం నేర్చుకోండి. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకు, మొదటి 2 లైన్లు చూడండి. క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించునట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి ఉండాలి. మనం ఇంకను పాపములో ఉండగా ఆయన పరిశుద్ధుడైన దేవుడు మనలను ప్రేమించేవాడయ్య. అదే ప్రేమ అంటే ఇచ్చేదయ్యను. ఇచ్చేది దేవుని బిడ్డలారా, ఒక దీనురాలు ఇంట్లోనికి ఆయన బహుమానంగా రాగలడు. ఒక కుష్ఠరోగి ఇంట్లోనికి ఆయన బహుమానంగా రాగలడు. ఒక దేవుని బిడ్డలారా, ఎన్నిక లేని వాడి ఇంటికి ఆయన బహుమానంగా రాగలడు. ఆయన దేవుని బిడ్డలారా, అర్హత లేని వారి ఇంటికి బహుమానంగా ఆయన అందరికీ బహుమానం అంట. అందరికీ బహుమానం. అదే మన ఇంటికి ఒకసారి నేను ఈ మధ్యకాలంలో ఒక పిల్లోడు మొహం అంతా మార్చుకున్నాడు. మన ఎలిజా అంటున్నాడు మణి, ఆడు ఉయ్యాల్లో కూర్చున్నాడు, మొహం అంతా మార్చుకొని కూర్చున్నాడు. ఏంట్రా అని చెప్పి కింద మీటర్ రాస్తే, మళ్ళీ పేదోళ్ళ ఇంట్లోనే పుట్టానా, అదే ఆడి వ్యాధ. ఆడు ఇనుంటాడేమో, పాల ప్యాకెట్ డబ్బు, పాలకు డబ్బులు, డైపర్లకు డబ్బులు, కొరసు వేయటం ఏంటి, లేకపోతే వీళ్ళు భార్య భర్తలు ఇద్దరు అయ్యలేవు ఇయ్యలేవు అని వీడు ఎంటా ఉన్నాడేమో. ఎంటా ఉండి ఉయ్యాల్లో మర్యాదగా కూర్చున్నాడు. ఏంటి వీడు ఇలా ఉన్నాడని చదివితే, మరలా నేను పేదోడి ఇంట్లోనే పుట్టాను అని బాధ. ఆడి మరి ఆడే అంత బాధపడితే యేసయ్య మనకు బహుమానం అంట. మరి ఆయన ఎంత బాధపడ్డా? బాధపడ్డాడండి. ఆమె నాతోనే ఉన్నారా? దేవుని బిడ్డలారా, 24 పెద్దల మధ్యలో, కెరూపుల షరూపుల మధ్యలో, దేవదూతల మధ్యలో, బంగారు వీధులలో, వజ్ర వైడూర్యాలతో కట్టబడిన ఆ మహానగరమైన సియోనులో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతలతో కొనియాడబడుతున్న ఆ దేవుడు ఈ రోజున ఏమి ఇష్టపడుతున్నాడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, బాంబే కాలనీలో ఒక మూలన కరెంటు బిల్లు కట్టుకోవటానికి కూడా డబ్బులు లేని, ఈరోజు ఆదివారమైన ఏ వండుకోవాలో తినటానికి సరైన సదుపాయాలు లేని మూల నుండి ఒక ముసలమ్మ, ప్రభువా నా పరిస్థితి ఏంటి అని ప్రార్థన చేసే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఇంట్లోనికి పరలోకమును విడిచిపెట్టి ఆయన రావుటకు ఇష్టపడిన దేవుడై ఉన్నాడు. 2 చేతుల పైకెత్తి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమలో త్యాగము తప్ప, ఇవుట తప్ప అడిగేదేమీ ఉండదు. యేసయ్య ఎంత గొప్పోడంటే, అంత మహిమలో ఉండి ఒక పేదరాలు ప్రార్థన చేస్తుంటే పరలోకాన్ని విడిచిపెట్టి వాళ్ళ ఇంటికి వస్తాడు యేసయ్య. అంటే నువ్వు ఏ అవకాశం లేకపోయినా, ఏ సదుపాయాలు నీకు లేకపోయినా, ఎలాంటి స్థితి నీకు లేకపోయినా, నువ్వు ఆయన బిడ్డవు కనుక నీవు ఏ ఇంట్లో ఉన్నా
నువ్వు అడిగిన ఎమ్మటే ఆయన నీ దగ్గరకు రాగలడు. ఆయన అవుతో మనం ఉన్నప్పుడు ఆయన మన స్టేటస్ ఎప్పుడు కూడా చూడడం. నువ్వేమీ లేనప్పుడు ఆయన్ని దగ్గరకు వచ్చేవాడయ్యాను. అదే అగాపే ప్రేమ. దేవుని బిడ్డలారా, ఆయన శరీరము నాగటసాళ్ల వలె దున్నబడింది, సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా మారి. సులమ్మితి అందగాడు, సౌందర్యవంతుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అని అంటే నేను అనుకున్నాను ఆయన చాలా బాగుంటాడేమో అనుకున్నాను. కానీ ఆయన రాస్తాడు, క్రీస్తు జీవన శైలి అనే పుస్తకంలో ఆయన రాస్తాడు, ఆయన అందగాడు అనుకుంటున్నావా అని ఆయన అంటాడు, ఆయన శరీరము నాగటి సాళ్ల వలె దున్నబడింది, సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా ఆయన ఎదుట ఉన్నవాడు. వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు నిలబడినట్లుగా ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ప్రేమించాడు గనక నీ శాపాన్ని ఆయన తీసుకొని నీకు కృపను, సమృద్ధిని, ఆరోగ్యమును, మేలును నీకు ఇవ్వటానికి ఆయన తనను తాను రిక్తునిగా మార్చుకున్నాడు. దేవుని బిడ్డ, ఆయన నీకు శ్రేష్టమైన ఇచ్చాడు. దేవుడు శ్రేష్టమైన తన కుమారుణ్ణి నీకు బహుమానంగా ఇచ్చాడు. ఆయనను ఆశ్రయించు, ఆయన్ని హత్తుకు, ఆయన్ని వెంబడించు. ఆయన ఇచ్చే సకల మేలులు నీవు సమృద్ధిగా అనుభవిస్తావు. దేవుడు నిన్ను దీవిస్తాడు. తల వంచండి, ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, సత్యస్వరూపి, కృప సమృద్ధినిచ్చువాడా, నీకు మహిమ. ఇక్కడున్న బిడ్డలందరి పైన నీ కృపను కుమ్మరించాను. ఉన్న ప్రేమల్లో అగాపే ప్రేమ, అది దేవుని ప్రేమ, అది పుచ్చుకునే ప్రేమ కాదు, ఇచ్చే ప్రేమని మాతో నీవు మాట్లాడావు. యేసయ్య, నీవు ఇచ్చే దేవుడవు నాయన. ఇక్కడ ఎవరు ఏ అవసరతలో ఉన్నారో వారి అవసరతలన్నీ తీర్చి వారికి సమృద్ధి, సమాధానం, ఆరోగ్యమునివ్వమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ